వినాయక చవితి వినాయకుడి వాహనము ఎలుక. మహాక్రూరుడైన మూషికాసురుడనే రాక్షసుడు మానవులను, తాపసులను అనేక బాధలకు గురిచేస్తుండటంతో వినాయకుడు ఆ రాక్షసుడిని నిగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు. ఆనాటి నుండి ఎలుక వినాయకుని వాహనమైనది. వినాయక చవితి భారతీయుల తొలి పండుగ వినాయక చవితి. ఈ పండుగ తరువాతనే మిగతా పండుగలన్నీ ప్రారంభమవుతాయి. భాద్రపద మాసంలో చతుర్దశి నాడు మనము వినాయక చవితి జరుపుకుంటాము. వినాయక చవితి నాడు వేకువజాముననే లేచి అభ్యంగ స్నానం చేసి గడపలకు పసుపు రాసి కుంకుమతో అలంకరించాలి. గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. పూజామందిరంలో దేవుని పీఠాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ఇరువైపులా అరటి స్తంభాలను కట్టాలి. పాలవెల్లి కట్టి దానికి కలువ పూలు, మొక్కజొన్న పొత్తులు, ఉమ్మెత్తకాయలు, వెలగపండ్లు వేలాడకట్టాలి. పూజామందిరంలో అలంకరించిన పీటపై బియ్యం పోసి దానిపై పత్రిని కొంత ఉంచి పత్రిపై మట్టితో చేసిన వినాయక ప్రతిమను ఉంచాలి. తలపై గొడుగు ఉండాలి. మొదట గౌరమ్మను పూజించి ఆ తరువాత స్వామివారిని 21 రకాల పత్రితో పూలతో పూజించాలి. చదువుకునే పిల్లలు వారి వారి పుస్తకాలను స్వామివారి వద్ద ఉంచాలి. వినాయక వ్రతకథ సూచించిన విధంగా పూజ నిర్వహించాలి. కథలోని సమంతకోపాఖ్యాన్ని విని అక్షింతలు తలపై చల్లుకుంటే చంద్రుని చూచిన నీలాపనిందలు రావని మన పూర్వీకుల విశ్వాసము. ఈ విధముగా వినాయక చవితిని చేసుకుని సంతోషపడదాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.